సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పై అధికారులు సూచించిన గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన కొడారి రామరెడ్డి మాట్లాడుతూ తన ఇంటి ముందు ఉన్నటువంటి సీసీ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల సమస్యలు తీవ్ర రూపం దాల్చిందని తెలిపారు. ప్రాథమిక పాఠశాల ప్రక్కన నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులకు విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. సెక్రటరీ మేడంకు కూడా ఇచ్చాను, దరఖాస్తు ఇచ్చాను. ఎండిఓ మేడంకు కూడా ఇచ్చాను. ఎవరు పట్టించుకోవడం లేదు. పాములు, తేళ్ళు, ఇంట్లకు నీళ్లు, దోమలు, నానా అవస్థలు అవుతున్నాయి, నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఏ దరఖాస్తులు ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. పరిస్థితి ఏం చేయమంటారు? ఇంట్లో నీళ్లు కూడా వచ్చాయి, నానా ఇబ్బందులు. పాములు కూడా ఇంట్లోకి వచ్చాయి. స్కూల్ కూడా ఉన్నది, పిల్లలు కూడా పోనీకి రానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దోమలు, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నెల రోజుల నుంచి దరఖాస్తులు ఎవరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇంట్లోకి కూడా వచ్చినా కూడా ఇదా చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. నానా అవస్థలు పడుతున్నాం. దోమలు నైట్ వరకు ఫుల్ దోమలు, అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెల రోజుల నుంచి ఏం మాట్లాడినా, ఏం దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మా దగ్గర బడ్జెట్ లేదంటుండ్రు. ఏం చేయాలి? నేను ఏం చేయమంటారు?